బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు మొదలైనట్టు కనిపిస్తుంది. గుత్తా వర్సెస్ గుంతకండ్ల జగదీష్ రెడ్డిగా సాగుతున్న రాజకీయం మరో మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కేసీఆర్ జగదీష్ రెడ్డి టార్గెట్ గా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ కోటరితోనే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందన్న గుత్తా సుఖేందర్ రెడ్డి 6 నెలల నుండి కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్నారాయన. మునుగోడు ఉప ఎన్నికల నుండి నల్గొండ జిల్లాలో గుత్తా వర్సెస్ జగదీష్ రెడ్డి ఎపిసోడ్ మొదలైంది. తన కుమారుడు అమిత్ రెడ్డికి మునుగోడు టికెట్ అడిగిన సుఖేందర్ రెడ్డికి కేసీఆర్ హ్యాండ్ ఇచ్చారన్న ప్రచారం నడిచిందప్పుడు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లోనూ తన కుమారుడికి మునుగోడు లేదా నల్గొండ అసెంబ్లీ టికెట్లు అడిగిన అధిష్టానం అవకాశం ఇవ్వలేదన్న కోపంతో ఉన్నారు గుత్తా. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 స్థానాలకు ఒక్క సూర్యాపేట మినహా మిగిలిన 11 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ ఓటమికి గుత్తా సుఖేందర్ రెడ్డి కారణమని ఆయన వ్యతిరేక వర్గం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లింది. అది కాక నల్గొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కంచెల కృష్ణారెడ్డితోనూ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఆధిపత్య పోరు ఉందన్న ప్రచారం జరుగుతుంది. కంచెల ఎంపీ టికెట్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న గుత్తా గత కొంతకాలంగా పార్టీతో అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో గుత్తా సుఖేందర్ రెడ్డి తాజా కామెంట్స్ నేపథ్యంలో పార్టీ మార్పుపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తన కుమారుడు అమిత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి పంపిస్తారనే చర్చ కూడా జరుగుతుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి, ఇక నల్గొండలో ఏం జరుగుతుంది? ఒకవైపు గుత్తా వర్సెస్ గుంతకండ్ల జగదీష్ రెడ్డి ఇలా చూస్తున్నాము. అసలు గుత్తా సుఖేందర్ రెడ్డి ఎందుకు హాట్ కామెంట్స్ చేయాల్సి వచ్చింది? శాలిని, ఉమ్మడి నల్గొండ జిల్లాలో గతంలో ఒకప్పుడు కాంగ్రెస్లో ఆధిపత్య పోరు ఉండేది. కానీ ఇప్పుడు కాంగ్రెస్లో పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ఆధిపత్య పోరు కాస్త బీఆర్ఎస్ పార్టీలో మొదలైందని చెప్పి అనుకోవాలి. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ వెన్నంటి ఉన్న ప్రస్తుత సూర్యాపేట ఎమ్మెల్యే, గతంలో మాజీ మంత్రిగా పనిచేశారు గుంతకండ్ల జగదీష్ రెడ్డికి, అదేవిధంగా అదే జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నేత, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతోంది. ఈ ఇద్దరు ఆధిపత్య పోరుతో బీఆర్ఎస్ పార్టీలో నాయకులు తలనొప్పిగా భావిస్తున్నారు. అయితే ముఖ్యంగా మునుగోడు బై ఎలక్షన్స్ ఎప్పుడైతే వచ్చాయో తెలంగాణలో నల్గొండ జిల్లాలో అప్పటి నుంచి కూడా ఈ గుత్తా సుఖేందర్ రెడ్డికి గుంతకండ్ల జగదీష్ రెడ్డికి ఇద్దరికి కూడా వైరం కొనసాగుతూ ఉంది. అప్పుడు మునుగోడు ఉప ఎన్నికల్లో ఆయన తన కొడుకు గుత్తా అమిత్ రెడ్డికి టికెట్ ట్రై చేశాడు. కానీ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం గుంతకండ్ల జగదీష్ రెడ్డి చెప్పిన వ్యక్తి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. కానీ అప్పటి నుంచి కూడా జగదీష్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి ఇద్దరు కూడా ఎవరి ఎడమొహం పెడమొహం లాగానే ఉన్నారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోయినప్పటికీ కూడా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నల్గొండ లేదా మునుగోడు టికెట్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన తనయుడు గుత్తా అమిత్ రెడ్డికి ప్రయత్నం చేశారు. కానీ అప్పటికి కూడా టికెట్ రాకుండా గుత్తా జగదీష్ రెడ్డి అడ్డుకున్నారని చెప్పి పరోక్షంగా అనేక సార్లు ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. జిల్లాలో పార్టీ పటిష్టత కోసం జగదీష్ రెడ్డి నేనే పనిచేస్తున్నానని చెప్పి జగదీష్ రెడ్డి చెప్తుంటే, అసలు మొత్తం పార్టీని నాశనం చేస్తున్నంత కూడా జగదీష్ రెడ్డి అని చెప్పి గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్తున్నాడు. కానీ మునుగోడు ఉప ఎన్నికల్లో ముందు కానీ ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మొత్తం పార్టీ అభ్యర్థుల ఓటమికి పరోక్షంగా గుత్తా సుఖేందర్ రెడ్డి కారణం అని చెప్పి జగదీష్ రెడ్డితో పాటు ఆ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, తర్వాత ఇప్పుడు నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కంచెల కృష్ణారెడ్డి, అదేవిధంగా ఇతర చాలామంది మాజీ ఎమ్మెల్యేలు కూడా పరోక్షంగా గుత్తా సుఖేందర్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు గుత్తా సుఖేందర్ రెడ్డి నిన్న నల్గొండ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కోటరీ వల్లే ఈరోజు పార్టీ దుస్థితికి వచ్చింది. లిల్లీ పుట్టుగాళ్ళు కేసీఆర్ కోటరీలో ఉన్నారు. కాబట్టి నేను 6 నెలల నుంచి కేసీఆర్ అపాయింట్మెంట్ అడుగుతున్నా, అయినా కూడా నాకు అపాయింట్మెంట్ ఇవ్వాలని చెప్పాడు. అయితే ఇటీవల దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కంచెల కృష్ణారెడ్డి గెలుపు కోసం జరిగిన ప్రచార సభలో జగదీష్ రెడ్డి కొన్ని పరోక్షమైన వ్యాఖ్యలు గుత్తా సుఖేందర్ రెడ్డిపై చేశారని చెప్పి అందుకే ఈరోజు ఇలాంటి వ్యాఖ్యలు
చేశారని కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఉచితంగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవప్రదమైన పదవిలో కూర్చోపెడితే జిల్లాకు చెందిన పెద్ద మనిషి బీఆర్ఎస్ పార్టీని మొత్తం కూడా బలహీనపరిచే కుట్రలు చేస్తూ ఉన్నాడు. అలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలని చెప్పి జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని చెప్పి అందులో భాగంగానే జగదీష్ రెడ్డి పేరెత్తకుండా లిల్లీ పుట్టుగాలని చెప్పి తర్వాత కేసీఆర్ కోటరీ వల్లే ఈరోజు పార్టీ దుస్థితికి వచ్చింది. నేను 6 నెలల నుంచి అపాయింట్మెంట్ అడుగుతున్నా, కేసీఆర్ ఇవ్వడం లేదని చెప్పాను. డైరెక్ట్గా కేసీఆర్ పైనే గురిపెట్టి కామెంట్ చేయడం జరిగింది. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్లో మాత్రం కొంత కలకలానికి దారితీసాయని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే మొన్న భువనగిరి పార్లమెంట్ కానీ నల్గొండ పార్లమెంట్ కానీ రెండిట్లో ఏ సీట్ ఇచ్చినా నాకు ఆయన కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి పోటీలో ఉంటాడని చెప్పి పెద్ద ఎత్తున ధీమా వ్యక్తం చేసినప్పటికీ కూడా చివరికి టికెట్ రాకుండా కూడా జగదీష్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు అంతా కూడా అడ్డుకున్నారని చెప్పి గుత్తా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం గుత్తా అమిత్ రెడ్డి సంబంధించిన విషయంలో జగదీష్ రెడ్డి కనీసం ప్రచారానికి పిలవకుండా భువనగిరి పార్లమెంటు పరిధిలో కానీ ఇటు నల్గొండ పార్లమెంటు పరిధిలో కానీ ప్రచారానికి పిలవడం లేదు, కనీసం సంప్రదించడం లేదు. మరోవైపు కనీసం నాయకుల ఫ్లెక్సీలలో ఫోటోలు పెడితే అమిత్ రెడ్డి ఫోటో కూడా ఎక్కడ కూడా పెట్టకుండా ఇంకా వెంటబడి వెళ్ళే విధంగా ఈరోజు జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి గుత్తా అమిత్ రెడ్డి కూడా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. డైరెక్ట్గా కేసీఆర్ పైనే ఈరోజు శాసనమండలి చైర్మన్ హోదాలో ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూడా ఆయన బహిర్గతమైన విషయం తెలిసిందే. కాబట్టి ఈరోజు నల్గొండ జిల్లాలో ముఖ్యంగా భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా ఇప్పటికే బీసీ సామాజిక వర్గానికి చెందిన క్యామ మల్లేష్కు టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా నల్గొండ పార్లమెంటుకు సంబంధించి నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డికి టికెట్ ఇచ్చింది. ఈ రెండింటినీ గెలిపించాల్సిన బాధ్యత గుత్తా సుఖేందర్ రెడ్డి పైన, జగదీష్ రెడ్డి పైన, ఇతర మాజీ ఎమ్మెల్యే పైన ఉన్నప్పటికీ కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనే పరిస్థితిలో గుత్తా అమిత్ రెడ్డి కూడా కలుపుకొని పోవాలని చెప్పి పార్టీ చెప్పినప్పటికీ కూడా అక్కడ కలుపుకోవడం లేదని చెప్పి జగదీష్ రెడ్డి పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. కేవలం మొత్తం 2 పార్లమెంట్ నియోజకవర్గాలను జగదీష్ రెడ్డి అన్ని తానే కూడా నడిపించుకుంటూ ఈరోజు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సభలు పెట్టి అదేవిధంగా పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశాలు కూడా పెట్టడం జరిగింది. ఈ విధంగా ఆయన ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి ఈరోజు నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో ఈ ఆధిపత్య పోరు మాత్రం కొనసాగుతూ ఉంది. అయితే మునుగోడు ఎన్నికల ముందు తర్వాత మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి మళ్ళీ పాత అస్తం కూటికే పోతారు, కాంగ్రెస్లో చేరుతారని ఒక పెద్ద చర్చ జరిగింది. ఇటీవల హైదరాబాద్కు వచ్చిన పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక కీలక నేత కాంగ్రెస్లోకి రాబోతున్నారని కూడా ఆయన వ్యాఖ్యలు చేశాడు. ఆ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి అని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయన కొడుకు అమిత్ రెడ్డి మాత్రం స్పష్టంగా మేము పార్టీని వీడాలని ఎప్పుడూ అనుకోవడం లేదు, కానీ మా పైన ఇలాంటి పరోక్ష విమర్శలు చేస్తూ పరోక్ష ఆరోపణలు చేస్తూ మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతున్న జగదీష్ రెడ్డి పట్లనే మాకు వ్యతిరేకత ఉంది తప్ప కేసీఆర్ పట్ల కానీ బీఆర్ఎస్ పార్టీ పట్ల మాకు లేదు. ఇంకా 4 సంవత్సరాలు గుత్తా సుఖేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఉంది. కాబట్టి ఆ పదవిని వదులుకొని పోతారా, లేదు పదవితో పాటే ఎమ్మెల్సీగా ఉండి కాంగ్రెస్లోకి పోతారా, లేదు కొడుకును పంపిస్తారా అనేది చర్చ మాత్రం కొనసాగుతుంది. ఏదేమైనా ఈరోజు కేసీఆర్ పై గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన రాజకీయ వ్యాఖ్యలు మాత్రం కొంత రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఓవైపు నాతో 20 మంది టచ్లో ఉన్నారు, నేనే వద్దన్నాను, ఇప్పుడే మనం ఆ పని చేయొద్దని చెప్పి కేసీఆర్ మన తెలంగాణ భవన్లో కామెంట్ చేసినప్పటికీ కానీ ఇలా గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన కామెంట్కు మాత్రం కొత్త బీఆర్ఎస్లోనే ఒక రకమైన చర్చ జరుగుతూ ఉంది. 20 మంది టచ్లో ఉన్నారు, నేనే వద్దానని చెప్పిన తర్వాత కూడా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి త్వరలో ఆయన రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ చేరేందుకు సిద్ధం చేస్తున్నట్టు తెలుసు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావుతో పాటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అదేవిధంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ ఈ 3 అఫీషియల్గా చేరారు. గతంలో కొంతమంది అభివృద్ధి పనుల పేరుతోటి మెదక్ జిల్లాకు చెందిన 5 ఇతర కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రిని కలిశారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లోకి వస్తున్నారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేస్తున్న సందర్భంలో ఈ గుత్తా వ్యాఖ్యలు మాత్రం కొంచెం నల్గొండ జిల్లాలో ఈ రాజకీయపరమైన ఇబ్బందులకు మాత్రం తెరదీస్తుందని చెప్పి అనుకోవాలి. శాలిని, రామ్, గుత్తా సుఖేందర్ రెడ్డి చేసినటువంటి ఈ కామెంట్స్ ని బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా తీసుకొనుంది అంటే ఇక్కడ గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్తున్నారు 6 నెలలుగా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని, దానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? అంటే కేసీఆర్ నేను 6 నెలలుగా అపాయింట్మెంట్ అడుగుతున్నాను, కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని చెప్పి గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రత్యక్షంగా మీడియా ముందు ఆయన ఆరోపించడం జరిగింది. కేసీఆర్ కోటరి వల్లే ఈ బీఆర్ఎస్ పార్టీ ఈ పరిస్థితికి వచ్చింది, లిల్లీ పుట్టుగాలు కొంతమంది కేసీఆర్ తప్పుదో పట్టిస్తున్నారని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. కానీ దీనిపైన మాత్రం ఇంకా జిల్లాలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కానీ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు కానీ ఇక్కడ హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్గాలు కానీ ఎవరు కూడా ఆ వ్యాఖ్యలు ఇంకెవరు కూడా అంటే పట్టించుకున్నా కూడా
మరి దాని మీద స్పందించడానికి ఎవరు కూడా ముందుకు రావడం లేదు. పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఈ విషయాలు ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారనేది మాత్రం మనం వేచి చూడాలి. శాలిని. థ్యాంక్ యూ రామ్.